క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? మార్చి నెల 29వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యుద్ధకు వచ్చుచున్నాడు. సియోను కుమారుతో చెప్పుడి. ఈరోజు మనం చూస్తున్న వాక్యం ఒక ప్రవచన నెరవేర్పు మాత్రమే కాదు, ఇది మన యొక్క జీవితాన్ని మార్చే ఒక శక్తి కలిగిన సత్యం. భూలోక రాజులు అధికారంతో ఉంటారు, అహంకారంతో ఉంటారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు సాత్వికుడై చిన్న గాడిదపై మన యొద్దకు వస్తున్నాడు. ఆయన మన యొద్దకు వస్తున్న రాజు. ఇది ఒక ఆహ్వానం, ఒక రక్షణ సందేశం. సాత్వికుడైన రాజు పరలోక మహిమను విడిచిపెట్టి మనుష్యునిగా జన్మించి సేవకునిగా జీవించాడు. ఆయన రాజు అయినా కానీ తను తగ్గించుకున్నాడు. ఈ రాజు యుద్ధానికి కాదు, సమాధానానికి వస్తున్నాడు. ఆయన గాడిదపై రావడం అంటే యుద్ధానికి కాదు, శాంతి కోసం వస్తున్న రాజు అని అర్థం. యెషయా గ్రంథం 9వ అధ్యాయంతో 6వ వచనం. ఆయన సమాధానమునకు అధిపతి. ప్రభు చెప్తాడు యోహాను సువార్త 14:27లో, నా శాంతిని నేను మీకు ఇస్తాను. ఈరోజు ప్రపంచంలో భయం, కలత, భయంకరమైన కలవరం, ఒత్తిడి ఇవన్నీ ఉన్నా కానీ యేసుక్రీస్తు ప్రభు నిజమైన శాంతిని అనుభవించగలుగుతారు. నిజంగా ప్రభు మీ హృదయాల్లో ఉన్నట్లయితే గొప్ప సమాధానాన్ని మీ హృదయంలో అనుభవించగలుగుతారు. సమస్యలో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు ప్రభుని ఆహ్వానించండి. ఆయన ఎద్దుకు వస్తాడు. నీ ఎద్దుకు వచ్చే రాజు ఈయన. ఈ వ్యక్తిగతమైన ఆహ్వానం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను నీ తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను. గమనించండి, క్రీస్తు యేసు ప్రభు వారు బలవంతంగా లోపలికి వచ్చే రాజు కాదు. ఆయన తడుతున్నాడు. మనం తెరవాలి, నీవే తెరవాలి. ఆయన తడుతున్న తెరవని వారు ఈ రోజున చాలా మంది ఉన్నారు. యెరూషలేము ప్రజలు కూడా ఆయన స్వరాన్ని వినలేదు. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనంలో ప్రభు అదే చెప్తాడు. యెరూషలేమును గురించి ఆయన ఏడ్చాడు, ఎందుకంటే వారు ఇంకా ఆయనను గుర్తించలేదు. అవకాశాన్ని మిస్ అయిపోయారు, వాళ్ళు ఆశీర్వాదాన్ని కోల్పోయారు. ఈ రోజున ఈ వాక్యం ఏంటన్న మీ జీవితంలో కూడా ప్రభు నీ యొద్దకు వచ్చాడు. ఆయన తాను తగ్గించుకుని వచ్చారు. పరలోకపు మహిమను విడిచి భూమి మీదకి వచ్చాడు. నీ యొద్దకు వచ్చి నీ హృదయమైన తలుపును తడుతా ఉన్నారు. నువ్వు తెరవడానికి సిద్ధంగా ఉన్నారా? చిన్న గాడిదను ఎక్కారు, ఆయన ఉపయోగించుకున్నారు. అంటే చిన్నవారిని ఎంచుకునే దేవుడు, చిన్నవారిని ప్రేమించే గొప్ప దేవుడు. యేసుక్రీస్తు ప్రభు గుర్రం మీద ఎందుకు రాలేదు? గాడిదనే ఎందుకు ఎంచుకున్నాడు? ఆయన దేవుని యొక్క రాజ్యంలో గొప్పవారు కాదు, అందుబాటులో ఉన్నవారు, వినయముతో విధేయతతో ఉన్నవారు ప్రభుకి కావాలి. లోకంలో ఎన్నికైన వారికి లేని కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. పేతురు ఇదే మాటను మనకి జ్ఞాపకం చేస్తాడు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో కదా. అవును, ఈ రోజున చాలామంది నేను పనికిరవని వాని అనుకునేవారు చాలామంది ఉండొచ్చు. ఎవరికి అక్కర్లేదు అనుకునేవారు చాలామంది ఉండొచ్చు. లేదా వాళ్ళ అవసరాల్లో ఉపయోగించుకుని ఆ తర్వాత విసిరివేసేవారుగా ఈ వాక్యం వెంటనే మీరున్నారేమో. అయితే ప్రభు నేను గురించి చెప్తూ ఉన్నారు, నీవే నాకు కావాలి, నీవే ప్రభు వాడుకునే ఒక పాత్రగా కావాలి. దేవుడి నిన్ను పనికిరాని వారిగా, లోకానికి అవసరం లేని వారిగా ఉన్న మిమ్మల్ని గొప్పగా ఉపయోగించుకునే దేవుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు గాడిదపై వచ్చాడంటే ఆయన మనల్ని భయపెట్టడానికి కాదు, రక్షించడానికి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం నెరవేర్పు జరుగుతుంది. నీ రాజు నీ యొద్దకు వస్తున్నాడు. ఆయన సాత్వికుడై గాడిద మీద ఎక్కి వస్తున్నాడు. ఆయన శాంతిని తీసుకుని వచ్చే రాజు. నీ జీవితంలో ఈ రోజున ఒకవేళ సమాధానం లేదేమో, కలవరంతో భయంతో ఉన్నవేమో, అయితే ప్రభుని నీ హృదయంలోనికి ఆహ్వానించండి. ప్రభు నీ యొద్దకు వస్తున్నాడు. నా శాంతిని నేను మీకు ఇస్తానంటున్నాడు. ప్రభువే మన సమాధానం. మన హృదయాల్లోనికి ఆహ్వానించండి. జీవితంలో కలవరంతో ఉన్నారా? భయంతో ఉన్నారా? భవిష్యత్తు ఏంటో అర్థం కావటం లేదా? అయితే నీ రాజు నీ యొద్దకు రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిజానికి మనమే ప్రభు దగ్గరికి వెళ్ళాలి, కానీ ఆయనే మన దగ్గరకు వస్తున్నాడు. ఈ యొక్క వాక్యం మనకి చెబుతున్న గొప్ప సత్యం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ రోజున నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచూ ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనా సరే, నువ్వెంత భయంకరమైన పాపంలో ఉన్నా సరే, ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నీ దగ్గరికి వచ్చాను,
నా స్వరాన్ని నువ్వు వినగలుగుతావా? లోకపు రాజులు, అధికారులు ఎక్కడెక్కడో ఉంటారు, దూరంగా ఉంటారు. కానీ నీ రాజు యేసుక్రీస్తు ప్రభు, ఆయన నీ యొద్దకు వచ్చే దేవుడు ఆయన. ఈ రోజున ఆహ్వానించండి మీ హృదయాల్లోనికి, మీ జీవితాల్లోనికి. మీ జీవితం మారుతుంది. సాత్వికుడైన నీ రాజు నీ యొద్దకు వస్తూ ఉన్నాడు ఆయన. ఈ వాక్యం వింటున్న మీలో 3 రకాలైన మనుషులు ఉండొచ్చు. మొదటి వారు ఇంకా ప్రభువుని ఆహ్వానించిన వారు. అయితే ఈరోజే మీ హృదయాన్ని తెరవండి, ప్రభువుని ఆహ్వానించండి. రెండవ కోవకు చెందిన వారు సమాధానం కోల్పోయిన విశ్వాసులు. తిరిగి ప్రభు అంటున్నాడు, ఇదిగో నా సమాధానాన్ని మీకు ఇస్తాను. ఆయన సాత్వికుడిగా మీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. ఆహ్వానించండి, అడగండి, ప్రభా కోల్పోయిన సమాధానం తిరిగి మాకు అనుగ్రహించండి. మూడవ వారు భక్తి జీవితంలో, సేవలో వెనుకబడిన వారు. అడగండి, ప్రభా చిన్న గాడిద పిల్లని వాడుకున్నావుగా, నువ్వు నన్ను కూడా వాడుకోగలుగుతావా? నువ్వు వాడుకోవడానికి అందుబాటులో నేను ఉంటానయ్యా, నన్ను వాడుకోనండి. అడగండి ప్రభుని. తప్పకుండా ప్రభు మీకు ఆ కృపను దయచేస్తాడు. ఈ రోజున ప్రభు వారిని ఆహ్వానించండి, తిరస్కరించొద్దు. ఆయన నీ దగ్గరే ఉన్నాడు, నీకు అందుబాటులో ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు సాత్వికుడైన దేవుడు. అవును ప్రభా, గాడిదను, భారవాహిక పశువు పిల్లను ఎక్కి మా యొద్దకు వచ్చుచున్న దేవుడవయ్యా. మా హృదయాల్లోనికి రండి. ఇదిగో ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలు అనేక మంది కలతతో ఉన్నారు, సమాధానాన్ని పోగొట్టుకుని ఉన్నారు. పాపము చేత, అపరాధము చేత దోషులై హృదయం వారిని ప్రభా ఇదిగో వారిపైన తప్పు మోపుచూ ఉంటుండగా దేవా, ఆ వేదన చేత ప్రభా కృమిలిపోతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. నిశ్చయంగా వారి యొక్క ప్రతి దోషమును కడిగి పరిశుద్ధపరచి పవిత్రపరచు. నీ సమాధానాన్ని వారికి ఇవ్వండి దేవా. నువ్వు సమాధాన పడటకు వస్తున్నావు దేవా, నీకు వందనాలు. సమ్మతించిన మాట మీరు వినేట్ల ఇదిగో నది వలె సమాధానం మీ వద్దకు వచ్చినని వాగ్దానం చేస్తున్న దేవుడు దేవా, నీకు స్తోత్రాలు. మీతో సమాధాన పడాలి. ఈ రోజున ప్రపంచం, దేశాలు నీ ముందు మోకరిల్లాలని కోరుతా ఉన్నావు. భయంకరమైన తీర్పు దేశాల మీదకి వస్తూ ఉండగా నీ బిడ్డల చుట్టూ కూడా నీ కంచె వేయండి, నీ కాపుదల భద్రత దయచే. సాత్వికుడైన దేవునిగా, సమాధానకర్తగా, గాడిదను, భారవాహిక గాడిద పిల్లను ప్రభా ఎక్కి మా దగ్గరకు వస్తున్న దేవుడు, నీ సమాధానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు గనుక ఇదిగో ప్రభా సమాధానాన్ని కోల్పోయిన కుటుంబాలు, జీవితాలు, వ్యక్తిత్వంలో ప్రభా నువ్వు బలపరిచి నీ సమాధానంతో నింపి నడిపించమని అడుగుతూ మరొకసారి దేవుని ఆశీర్వాదాలను బిడ్డలకు మీరు దయచేయండి. నిశ్చయంగా ఈ రోజున ప్రభు మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడండి, నడిపించండి. జరుగుతున్న సర్జరీల విషయంలో నువ్వు సహాయం చేయి. ఐసీయూలో ప్రభా, ఎమర్జెన్సీలో వారిని జ్ఞాపకం చేసుకునండి. మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఇదిగో భయంకరమైన స్థితిలో ప్రభా, ఏ దిక్కు లేకుండా ఒంటరి స్థితిలో విడిచిపెట్టబడిన బిడ్డలు అనేక మంది ఉన్నారు, అంగలారుస్తున్నారయ్యా. వారిని నీవు ఆదరించి, ఓదార్చి, ధైర్యపరిచి, బలపరచమని అడుగుతున్నావు. నీ కృపను, నీ మెండైన దీవెన ఆ బిడ్డలకు మీరు దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించి బలపరచండి. మంచి రిజల్ట్ వారికి దయచేయండి. తండ్రి నీకు స్తోత్రాలు. మరొకసారి చేస్తున్న ఉద్యోగాల్లో నీ దీవెన దయచేయి. ఆర్థికపరమైన భయంకరమైన సంక్షోభంలో లోకం ఉండగా అనేక మంది ఉద్యోగాలు కోల్పోతా ఉన్నారు. దయచేసి జ్ఞాపకం చేసుకో. ఆర్థికపరమైన ప్రతి ఒత్తిడి నుంచి నీ బిడ్డలు విడుదల చేసి సమాధానం, నెమ్మదినిచ్చి కుటుంబాల్లో నీ నెమ్మదిని అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.